ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడాను ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అందరూ క్షేమంగాను ఆరోగ్యంగాను దేవుని యొక్క కృప ద్వారా ఉన్నారని నేనైతే భావిస్తాను. గడిచిన కాలమంతా ఆయన కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి దేవునికి ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. మరి ఈ యొక్క జూలై మాసం 2వ పునరుద్ధాన ఆరాధనలో ఆయన స్తుతించడానికి, మహింపరచడానికి, ఘనపరచడానికి ఇటు శ్రేష్టమైనటువంటి సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. మరి వాక్య సందేశంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధాత్మ సహాయం కొరకు స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవా, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి ఇదిగోనైనా ఈ యొక్క జూలై మాసము తండ్రి ప్రభా అయ్యా 2వ పునరుద్ధాన ఆరాధనలో తండ్రి అయ్యా ఏకీభవించడానికి తండ్రి ఇటు శ్రేష్టమైనటువంటి సమయం ఇచ్చినటువంటి మీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు అయినా నా తండ్రి ప్రభా. ఇదిగోనైనా గత కొన్ని వారాల నుండి కూడా తండ్రి ప్రభా మీరు ప్రకటన గ్రంథం ద్వారా తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. మేము ఎటు రీతిగా సిద్ధపడి ఉండాలి, ఎటు రీతిగా తండ్రి ప్రభా మమ్మల్ని మేము నాయన నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి నీ చిత్తానుసారముగా తండ్రి ప్రభా అయ్యా ఉండుటకు నాయన నా తండ్రి ప్రభా అయ్యా మమ్మల్ని మీరు తండ్రి అయ్యా బలపరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ యొక్క 2వ పునరుద్ధాన ఆరాధనలో తండ్రి ప్రభా అయ్యా ఇదిగోనైనా ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా నా తండ్రి ప్రభా అయ్యా ఆది నుండి అంతం వరకు కూడా తండ్రి ప్రభా మీరే అధ్యక్షత వహించండి అయ్యా తండ్రి ప్రభా అయ్యా నా నోటికి బూరగా ఉండండి అయ్యా, నా జ్ఞానము కాదయ్యా మీ జ్ఞానముతోటి నింపండి నాయన నా తండ్రి ప్రభా అయ్యా. జనులు తండ్రి ఎట్టి హృదయంతో వచ్చి ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రభా అయ్యా మీరు తండ్రి ఈ యొక్క వాక్యమునైనా నా తండ్రి ప్రభా అయ్యా ఆది నుండి అంతం వరకు కూడా తండ్రి ప్రభా వారు విన్నప్పుడు నైనా నా తండ్రి ప్రభా వారి హృదయాలు తండ్రి ప్రభా మార్చబడినటువంటి హృదయాలుగా తండ్రి ప్రభా నెమ్మది కలిగినటువంటి హృదయాలుగా తండ్రి అయ్యా ధైర్యపరచబడినటువంటి హృదయాలుగా తండ్రి ప్రభా వారి హృదయాలు మార్చబట్టకు కృప చూపించండి అయ్యా తండ్రి ప్రభా. ఇంతవరకు మాకు తోడైనటువంటి గొప్ప దేవా తండ్రి ప్రభా అయ్యా ఇదిగో ఈ యొక్క వర్తమానాన్ని తండ్రి ప్రభా అయ్యా ఆరంభించబోచుండగా తండ్రి ప్రభా అయ్యా మీరే మాకు తోడయ్యుండి సహాయం చేయమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరి ఒకసారి దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి గత కొన్ని వారాల నుండి కూడాను దేవుని యొక్క మహాకృప ద్వారా ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తూ వస్తున్నాము. మొదటగా 7 సంఘాల గురించి మనం తెలుసుకున్నాము. తర్వాత 7 ముద్రలను గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాము. మరి ఈరోజు మరి ఆఖరి ముద్ర అయినటువంటి 7వ ముద్రని గురించి అయితే కనుక మనం తెలుసుకుందాము. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ యొక్క గ్రంథాల్లో ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు కూడా అయితే కనుక మనం చూసుకుందాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధినికి చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి
భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగెను. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా పంచి ఇచ్చునుగాక. ఆమేన్. మరి గత కొన్ని వారాల నుండి మనం 7 బూరల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. 6 బూరలను గురించి మనం తెలుసుకుని ఉన్నాము. మొదటి 4 ముద్రలు 4 ముద్రలు విప్పినప్పుడు 4 జీవులు రమ్ము అని చెప్పుట అయితే గనక మనం విన్నాము. 5వ ముద్ర విప్పినప్పుడు అక్కడ జరిగినటువంటి సంభవం ఏమిటి అని అంటే గనక వారు హతసాక్షులైనటువంటి వారు మాట్లాడుతున్నారు. నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మరి ఎందాక నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావు, ఇంకా ఎందాక నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావు అని అక్కడ పరిశుద్ధులైనటువంటి హతసాక్షుల గుంపు ప్రార్థన చేస్తుందండి. హల్లెలూయా. అయితే అక్కడ వారితోటి దేవుడు ఏం మాట్లాడుతున్నారు, అయ్యా ఇంకా నీ సహోదరుల యొక్క లెక్క ఇంకా ముగియవలసి ఉన్నది, కాబట్టి ఆ లెక్క ముగివలసి ఉన్నది అని ఆ యొక్క పెద్దలతోటైతే గనక తెలియజేయడం జరిగింది. హతసాక్షుల లెక్క ఇంకా ముగియవలసి ఉన్నది, ఇంకా కంప్లీట్ కాలేదు అని చెప్పేసి అయితే కనుక చెప్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 6వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 6 ముద్రల వరకు కూడాను కంటిన్యూటీ మనం చూస్తాం. 6 ముద్రల వరకు కూడాను కంటిన్యూటీ మనం చూస్తాము. మొదటి ముద్ర వచ్చేసి క్రీస్తు వ్యతిరేకి తెల్లని గుర్రం మీద వస్తాడు. 2వ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రం మీద వచ్చేటువంటి వ్యక్తి వరల్డ్ వార్కి మరి యుద్ధాలకి సూచనగా అయితే కనుక మనం చూస్తాము. మరి 3వ ముద్రను విప్పినప్పుడు వచ్చేటువంటి వ్యక్తి నల్లని గుర్రం మీద కనిపిస్తాడు. మరి కరువులకి అయితే కనుక సాదృశ్యంగా మనం చెప్పవచ్చు. 4వ ముద్రను విప్పినప్పుడు పాండురవ వర్ణం కలిగినటువంటి గుర్రం మీద వచ్చినటువంటి వ్యక్తి భయంకరమైనటువంటి మరి బలహీనతలతోటి, మరి ఆహార కొరత ఏర్పడినప్పుడు భయంకరమైనటువంటి కరువుతోటి, మరి సరైనటువంటి ఆహారం లేక పాలిపోయినటువంటి స్థితిలో మరణాలు అయితే సంభవిస్తాయని తెలియజేస్తున్నారు. మరి 5వది ఏమిటి అని అంటే కనుక అక్కడ 4 ముద్రలు విప్పినప్పుడు 4 జీవులు కూడాను అక్కడ పలకడం అయితే కనుక మనం చూస్తాం. కానీ ఇక్కడ 5వ ముద్రను విప్పినప్పుడు మాత్రము ఇక్కడ హతసాక్షుల గుంపు మాట్లాడుతున్నారు, అయ్యా ఎందాక కూడాను మీరు తీర్పు తీర్చక ఉంటారు, ఎందాక కూడా మీరు తీర్పు తీర్చక ఉంటారని వారు కేకలు వేశారంట. బిగ్గరగా కేకలు వేసినప్పుడు దేవుడైతే కనుక వారికి తెలియజేస్తున్నారు, మీ సహోదరుల యొక్క సహదాసుల యొక్క లెక్క ఇంకా పూర్తి కావలసి ఉన్నది, కాబట్టి ఇంకా కొంచెం కాలం విశ్రమించమని వారితో అయితే కనుక చెప్పడం మనం చూస్తున్నాము. ఆ తర్వాత 6వ ముద్రను విప్పినప్పుడు మరి భయంకరమైనటువంటి అక్కడ సూర్యుడిలో చంద్రుడిలో మార్పులు, తర్వాత నక్షత్రాలు, అకాల కాయలు అంజూరపు చెట్టు నుండి ఏ రీతిగా రాలిపోతాయో ఆ రీతిగా రాలబడినట్లుగా మనం అయితే కనుక చూస్తున్నాము. ఆ తర్వాత 7వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మరి వెంటనే అయితే కనుక ఈ యొక్క 7వ సీల్ అయితే కనుక ఓపెన్ చేయబడదు. అక్కడ కొంత విరామం అయితే కనుక వస్తుంది. అక్కడ కొంత విరామం అయితే కనుక మనం చూస్తాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు శబ్దముగా ఉండెను. అరగంట సేపు అని అంటే కనుక ఇది హెవెన్కి సంబంధించినటువంటి సమయాన్ని అయితే కనుక సూచించడం లేదు. కానీ యోహాను భక్తుడి గారు, అపోస్తులుడు అన్నటువంటి యోహాను గారు రాస్తున్నారు కాబట్టి ఇది ఎర్త్లీ టైం అని అయితే కనుక మనం నిస్సందేహంగా అయితే కనుక చెప్పవచ్చు. అక్కడ పరలోకంలో ఎంత సమయం అనేది అయితే కనుక మనం చెప్పలేము. ఎందుకనంటే కనుక మానక
వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనుక పరలోకంలో ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండను. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇయ్యబడెను. ఒక సైలెన్స్. అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనంటే కనుక రీసెంట్గా మన ఇండియాలో వచ్చినటువంటి ఒక భూకంపం అయితే కనుక మనం చూస్తాం. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ అటు సైడ్ వచ్చినటువంటి ప్రాంతాలను అయితే కనుక మనం చూసాం న్యూస్లో. రిక్టర్ స్కేల్ మీద 4.1 అట్లా వచ్చినట్లు జన నష్టం, ఆస్తి నష్టం అయితే కనుక ఏమీ లేదు. కానీ మరి చిన్నపాటి భూకంపం అయితే కనుక వచ్చింది. ఆ యొక్క భూకంప కేంద్రం కూడాను ఢిల్లీకి 60 కిలోమీటర్ల దగ్గరలోనే ఉన్నదని చెప్పేసి అయితే కనుక మనం న్యూస్లో చూసాం. అయితే కొంతమంది నిపుణులు, శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అని అంటే కనుక అది హిమాలయాలకు దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడాను వాటిలో అయితే కనుక కదలికలు సంభవించబోతున్నాయి. శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి ఆ యొక్క వారి యొక్క ఆలోచన ఏమిటి అని అంటే కనుక ఒక పెద్ద భూకంపం జరగబోయే ముందు జరిగేటువంటి ఒక చిన్న సూచన మాత్రమే ఇది. రానున్న దినాల్లో అయితే కనుక జరగబోయేటువంటి నష్టానికి, జరగబోయేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులకి ఇది శాంపిల్ మాత్రమే, ఇది సూచన అన్నట్లుగా అయితే కనుక మరి నేను న్యూస్ చూడడం జరిగింది. ఆ యొక్క శాస్త్రవేత్తలు వారు కలిగినటువంటి జ్ఞానంతో అయితే కనుక వారు తెలియజేస్తున్నారు. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనం సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు కూడాను సముద్రం ఎంతగానో లోపలికి వెళ్ళిపోయినప్పుడు ప్రజల్లో ఒక రకమైనటువంటి కలవరంతో నిండిపోయి ఉంటారు. ఎందుకోసం అని అంటే కనుక గత కాలంలో మనం చూసాం. అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒక్కసారే ఒక ఉప్పెనలాగా అనమాట పెద్ద సునామీ వచ్చి మరి అనేకమైనటువంటి మరి ఆస్తి నష్టము, జన నష్టాన్ని కూడా అయితే కనుక మనం చూసాం. హల్లెలూయా. ఇక్కడ కూడాను మనం చూసుకున్నట్లయితే కనుక అదే రీతిగా ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంటే అక్కడ ఏం జరుగుతుందండి పరలోకంలో అని అంటే కనుక మానక గాన ప్రతిగానాలతోటి దేవుణ్ణి అక్కడ ఉన్నటువంటి శరాబులు, కెరూబులు, దేవదూతలందరూ కూడాను అక్కడ ఆయన్ని స్తుతిస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మరి ఒక అరగంట సేపు నిశ్శబ్దం అయితే కనుక ఉండను అని అయితే మాటనైతే మనం చూస్తున్నాం. అరగంట అనేది ఎర్త్లీ వర్డ్ అనేది కనుక మీరు మర్చిపోవద్దు. ఇది ఎర్త్కి సంబంధించినటువంటి టైము. అక్కడ ఎంత సమయము అక్కడ మరి ఆ పరిస్థితులు ఆగిపోయినాయి అనే విషయం అయితే కనుక మనకి తెలియదు. ఎందుకొరకు అని అంటే కనుక అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇయ్యబడెను. హల్లెలూయా. ఇక్కడ 6 ముద్రలు చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు మొదటగా అంత్యక్రీస్తు బయలుపరచబడడం, రెండవదిగా మరి యుద్ధాలకి సూచనలుగాను, 3వ ముద్ర విప్పినప్పుడు కరువులకి సాదృశ్యంగా, 4వ ముద్రను విప్పినప్పుడు మరి రోగాలకి సాదృశ్యంగా అయితే కనుక మనం చూసాము. 5వ ముద్ర ఏ రీతిగా ఉన్నదని అంటే కనుక హతసాక్షుల యొక్క ప్రార్థన. ఆరవది ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాలు మరి అకాల కాయలు ఏ రీతిగా రాలిపోతాయో ఆ రీతిగా మరి సంభవించబోతుందని చూసాం. హల్లెలూయా. మరి ఇక్కడ 7వ ముద్రను విప్పినప్పుడు జరిగేటువంటి సంభవాలు ఏమిటి అని అంటే కనుక కంప్లీట్గా ఆ 6 ముద్రలకి డిఫరెంట్గా, అంటే ఒక ఏమంటారు, ఒక ఎండ్
అయితే గనక తీసుకుని వస్తుంది అనే విషయం అయితే గనక మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఒక కంప్లీట్నెస్ని, ఒక ఎండ్నెస్ని అయితే కనుక ఈ యొక్క 7వ ముద్ర ఇవ్వబోతుంది అనేది అయితే కనుక మనం చూస్తున్నాం. ఇక్కడ అంతకు పూర్వము ఈ యొక్క 7వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క 7వ ముద్ర విప్పబడే పూర్వమే ఆయన ప్రజలైనటువంటి వారిని, అంటే ఇజ్రాయిల్ గోత్రములో, యూదా గోత్రములో ఉన్నటువంటి ఇస్రాయేల్ గోత్రాల్లో ఉన్నటువంటి 144,000 మందిని, తర్వాత అన్యజనుల్లో నుండి కూడాను ఆయా భాషలు మాట్లాడేటువంటి వారు, ఆయా వంశంలో నుండి ఉన్నటువంటి వారు, మరి ఎవరిని కూడా లెక్కింపజాలనటువంటి ఒక గొప్ప సమూహము. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి, సింహాసనాసీనుడా, మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణ స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. హల్లెలూయా. అంటే ఇక్కడ గనక మనం చూసుకున్నట్లయితే గనక ర్యాప్చర్ అనేది అయితే గనక జరిగింది అనే విషయం అయితే గనక ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈ యొక్క మహాశ్రమలు కలగబోయేటువంటి ముందే దేవుడు ఆయన ప్రజలైనటువంటి వారిని, ఇశ్రాయేలీల్లో వచ్చి 144,000 మందిని అన్యజనులు లెక్కింప శక్యము కానటువంటి ఆయా భాషలు మాట్లాడేటువంటి వారు, ఆయా వంశాల్లో నుండి, ఆయా జనముల్లో నుండి కూడాను మరి ఎవరును కూడా లెక్కింపజాలనటువంటి ఒక గొప్ప సమూహం అయితే గనక దేవుడు వారిని సెపరేట్ చేసి ఉంచినట్లుగా అయితే గనక మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆనాడు నోవహు దినాల్లో కూడాను దేవుడు ఏం చేస్తాడండి, నోవహు ఆ యొక్క జల ప్రళయాన్ని కలగబోయేటువంటి ముందు దేవుడు ఏం చేస్తాడండి, నీ కొరకు ఒక ఓడనైతే గనక ఒక ఓడను నీవు సిద్ధం చేసుకో అని చెప్పేసి, మరి దానికి కొలతలు చెప్పి ఆ యొక్క ఓడను సిద్ధం చేసుకోమని చెప్పేసి అయితే గనక దేవుడు తెలియజేస్తాడు. ఈ యొక్క 120 సంవత్సరాలు కూడాను నోవహు జలప్రళయం గురించి ప్రకటిస్తూనే ఉంటాడు. దేవుడు ఏ రకమైనటువంటి ఉగ్రత కుమ్మరించబోతున్నాడు, ఏ రకమైనటువంటి ప్రళయం ఈ భూమి మీదకి రాబోతుంది అనేటువంటి విషయాలు వారికి రక్షణ సువార్తను తెలియజేస్తూనే ఉంటాడు. కానీ ఒకానొక దినం రాని వచ్చింది. ఆ యొక్క నోవహు కుటుంబము 8 మంది కూడాను ఆ యొక్క నావలోనికి వెళ్ళారు. మరి దేవుడు ఏ జంతువుల గురించి ఆయన ఆజ్ఞాపించాడో వాటన్నిటినీ కూడా జతలుగా అనమాట ఆ యొక్క నోవహు ఓడలో అయితే గనక ఉంచడం జరిగింది. ఎప్పుడైతే ఉగ్రత స్టార్ట్ అవ్వబోతుందో అప్పుడు దేవుడే ఆ యొక్క నోవహు యొక్క ఓడకి సీల్ వేయడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి కుమారుని రాకడ ఏ రీతిగా జరగబోతుంది అని అంటే గనక ఆయన రహస్య రాకడలో నోవహు దినాల్లో ఏ రీతిగా జరిగిందో అదే రీతిగా జరగబోతుంది అని మత్తయి సువార్తలో అయితే గనక మనం చూస్తాము. హల్లెలూయా. అదే రీతిగా ఆయన రాకడ సమయంలో కూడాను ర్యాప్చర్ ఏ రీతిగా జరగబోతుంది అని అంటే గనక ఆయన పట్ల విధేయత కలిగినటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారందరినీ కూడాను, అదే రీతిగా ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రాలకి చెందినటువంటి 144,000 మందిని, వీరందరినీ, ఇది ఒక గుంపు, ఇజ్రాయేలీల గుంపు, అన్యజనులైనటువంటి వారు ఒక గుంపు, వీరందరినీ కూడాను నోవహు ఆనాడు ఓడలో ఏ రీతిగా ఉంచాడో అదే రీతిగా క్షేమకరమైనటువంటి ప్రదేశంలో దేవుడు ఉంచబోతున్నాడు. హల్లెలూయా. ట్రిబులేషన్ పీరియడ్, శ్రమల కాలము స్టార్ట్ కాకముందే దేవుడు జరిగించేటువంటి పని ఏమిటి అని అంటే కనుక ఆయన ప్రజలైనటువంటి వారిని దేవుడు క్షేమకరమైనటువంటి స్థితిలో నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొదట తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16 నుండి చూసుకున్నట్లయితే,
ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. హల్లెలూయా. మొదటగా ఈ యొక్క ర్యాప్చర్లో జరిగేటువంటి విషయం ఏంటి అని అంటే గనక, మొదటగా మృతులైనటువంటి వారు లేపబడతారు. ఆ తర్వాత సజీవులైనటువంటి మనము మహిమ దేహాలు, మహిమ వస్త్రాలు ధరించుకొని ఆ యొక్క ర్యాప్చర్లో ఎత్తబడేటువంటి వారముగా ఉంటామని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏడవ ముద్ర విప్పడానికి గల కారణం ఏమిటి అని అంటే కనుక, ఈ యొక్క హతసాక్షుల గుంపు ఏదైతే వారు ప్రార్థన చేస్తున్నారో, నాదా ఎందాక మాకు మరి విడుదల కలగచేయవు, ఈ రీతిగా అయితే గనక అడుగుతున్నారో, మరి వారి యొక్క ప్రార్థనలు ఆలకించినటువంటి దేవుడు, వారి యొక్క ప్రార్థనలు ఆలకించినటువంటి దేవుడు వారికి చేస్తున్నటువంటి కార్యం ఏమిటి అని అంటే గనక, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నట్లయితే గనక, నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బూరలు ఇవ్వబడును. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై. ఇక్కడ వరకు కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సందర్భం ఏంటంటే, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చిందంట. ఎక్కడికి? బలిపీఠం దగ్గరికి. ఆ బలిపీఠం దగ్గర ఏమున్నది అని అంటే, బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై. పరిశుద్ధులందరి ప్రార్థనలు ఎక్కడున్నాయండి? ఈ యొక్క సువర్ణ బలిపీఠం దగ్గర ఉన్నది. అతడు బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. ఈ యొక్క పరిశుద్ధుల ప్రార్థనలో కలుపుటకై ఆ యొక్క దూతకి ఏమి కమాండ్ ఇచ్చాడు దేవుడు అని అంటే గనక, మరి సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకే అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరును. హల్లెలూయా. ఈ యొక్క ధూపాలు ఏమిటి అని అంటే గనక, ఈ యొక్క ధూపము ఏమిటి అని అంటే గనక, కీర్తనల గ్రంథం 141వ అధ్యాయం 2వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారములగునుగాక అనే మాటనైతే గనక మనం చూస్తామండి. మనం చేసేటువంటి ప్రార్థన ఏ రీతిగా వెళుతుందంటండి, దేవుని యొద్దకి ఒక ధూపం వలె వెళుతుంది అనేటువంటి విషయం అయితే తెలుస్తుంది. మరి అదే రీతిగా యాకోబు బెర్షెబా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆదికాండంలో చూద్దామండి. ఆదికాండంలో 28వ అధ్యాయంలో గనక మనం చూసుకున్నట్లయితే, బెర్షెబా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అదొక అరణ్య ప్రాంతం. ఆ యొక్క అరణ్య ప్రాంతంలో ఆ యొక్క యాకోబు ఏం చేస్తాడంటే, మరి పొద్దుగూకిపోయిందని చెప్పేసి తన తల కింద ఒక రాయిని తలగడగా వేసుకొని అతను పడుకున్నప్పుడు అతను ఒక కల కంటాడు. ఆ కళ ఏమిటి అని అంటే కనుక, భూమి మీద నుండి మరి ఆకాశం మీదికి ఒక నిచ్చెన అయితే కనుక వేయబడింది. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ తిరుగుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, యేసు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను.
నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నొగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నటువంటి స్థలం అండి. దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నటువంటి స్థలము ఆ యొక్క బెయేర్షెబా ప్రాంతము. ఇక్కడ యాకోబు చూసినటువంటి కళలో ఏమున్నదండి? భూమి నుండి ఆకాశానికి ఒక నిచ్చెన అయితే కనుక వేయబడి ఉంది. ఆ యొక్క నిచ్చెన మీద నుండి దేవదూతలు పైకి ఎక్కడము దిగడం అయితే కనుక చూస్తున్నాము. రెండో వైపున ఎవరున్నారండి? దేవుడు చెప్తున్నాడు, నీ తండ్రి అయినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి దేవుడు అక్కడ నుండి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈ యొక్క దేవదూతలు పైకి ఎక్కుట దిగుట అంటే కనుక దేవదూతలు చేస్తున్న పని ఏమిటంటే కనుక నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనా ధూపాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ దేవునికి సమర్పిస్తాయి. దేవుని యొక్క బలిపీఠం మీద సమర్పిస్తే మరలా దేవుడిచ్చేటువంటి ఆ యొక్క జవాబుల్ని మరలా తిరిగి మనకి అందించేటువంటివిగా ఉంటాయి. హల్లెలూయా. అదే రీతిగా ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ మరి హతసాక్షులుగా ఉన్నటువంటి గుంపు చేసినటువంటి ప్రార్థనకి జవాబునైతే గనక మనం చూస్తున్నాం. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరును. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క నిప్పులతో దానిని కలిపి దానిని నింపి అనేటువంటి మాటను గనక మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దానిని నింపి అని అంటే కనుక ఇక్కడ 2 వర్షన్స్లో అయితే కనుక దీన్ని మనం చూడవచ్చు. ఏమిటి అని అంటే కనుక ఆ యొక్క పరిశుద్ధులైనటువంటి వారు చేసేటువంటి మంట కలిగిన రోషం కలిగినటువంటి ప్రార్థనా ధూపాలుగా మనం ఒకటి చెప్పవచ్చు. ఇంకొకటి ఏమిటి అని అంటే కనుక ఏలియా చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు అంటే ఎర్త్లీగా చూసుకున్నట్లయితే కనుక ఆయన ఆకాశము నుండి ఆయన అగ్నిని ఆ యొక్క పశువు ఏదైతే బలిగా అర్పించడానికి పెట్టారో ఆ యొక్క బలిపీఠం మీదకి దిగి వచ్చి ఆ యొక్క ఎద్దుని, కందకాన్ని, కట్టెల్ని, సమస్తాన్ని కూడా బూడిద చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క అగ్ని అనేది పరిశుద్ధుల యొక్క మంట కలిగిన రోషం కలిగిన ప్రార్థనకి సాదృశ్యంగా ఉంటే దానికి ఆన్సరు ఏ రీతిగా ఉన్నది అని అంటే కనుక ఒక ఏలియా రోషము కలిగి ప్రార్థన చేసినప్పుడు మరి యెజబేలు యొక్క ప్రవక్తలకి వ్యతిరేకముగా చేస్తున్నటువంటి ఆ యొక్క ఛాలెంజింగ్ ప్రేయర్లో దిగి వచ్చినటువంటి ప్రేయర్. అంటే అక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది నాశనానికి లేదంటే కనుక ఉగ్రతకి సాదృశ్యంగా ఉన్నట్లయితే కనుక మనం చూస్తున్నామండి. హల్లెలూయా. ఆ ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు వారి కన్నీటితోటి రోషము కలిగి మంట కలిగి చేసినటువంటి ప్రార్థనలు ఈ దూత తీసుకుని వెళ్ళి ఆ ధూప ద్రవ్యముల యొక్క పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. హల్లెలూయా. అక్కడ ధూప ద్రవ్యాలు తీసుకుని వచ్చి పరిశుద్ధుల ప్రార్థనలతోటి కలిపినప్పుడు ఆ యొక్క ప్రార్థన ఏమైందంటండి? దేవుని యొద్దకు చేరిందంట. దేవుని యొద్దకు చేరినప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే ఆ ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగెను. అంటే అక్కడ ఉగ్రత స్టార్ట్ అయింది అనేటువంటి విషయం అయితే కనుక తెలియపరచబడుతుంది. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. హల్లెలూయా.
హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీకు నాకు తెలియజేస్తున్నటువంటి విషయం ఒకటే. ఆ యొక్క ఉగ్రత దినముల నుండి మనం తప్పింపబడాలి. ఆ యొక్క ఉగ్రత దినము నుండి మనం తప్పింపబడాలి అని అంటే కనుక మనం చేయవలసింది ఒక్కటే, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ క్షణమో ఏ గడియో ఆయన రాకడ తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు మనం న్యూస్ వింటుంటే మనం చూస్తున్నాము, అక్కడ ఎర్రని పెయ్యిని వారైతే కనుక బలిగా అర్పించారని చెప్పేసి మరి కొంతమంది న్యూస్ చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారు అని అంటే కనుక ట్రయల్ కోసము ఉన్నటువంటి ఒక ఎర్రని పెయ్యిని అయితే కనుక వారు ట్రయల్ చేశారు, వారు దహన బలిగా అర్పించారు. నిజమైనది ఒక ఎర్రని పెయ్య ఉన్నది. అది ఆ సమయంలో ఖచ్చితంగా అయితే కనుక మరి 3 సంవత్సరాల్లోపు అయితే కనుక దాన్ని దహన బలిగా అర్పించవలసి ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత అయితే కనుక దానికైతే ఏ విధమైనటువంటి వాల్యూ ఉండదు అని మరి అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తున్నాము. మరి అదే రీతిగా మన అమెరికా యొక్క ప్రెసిడెంట్ మరి డొనాల్డ్ ట్రంప్ గారితో కూడాను ఆ యొక్క యూదా మత పెద్దలు కొన్ని చర్చలు అయితే కనుక జరిగించారు అన్నటువంటి విషయాలు కూడాను మనం న్యూస్ ఛానల్స్లో కూడాను మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా జరగవలసింది ఏమి ఉన్నది అని అంటే కనుక ఆ నిజమైనటువంటి ఎర్రని పెయ్య, పరిశుద్ధమైనటువంటి ఎర్రని పెయ్య ఏదైతే ఉన్నదో అది బలి అర్పించడము. ఆ బలి అర్పించిన తరువాత జరిగేటువంటి విషయం ఏంటి అని అంటే కనుక ఆ యొక్క మసీదు ప్రాంతంలో, అలక్సా మసీదు ప్రాంతంలో మరి దేవుని యొక్క మరి ఆ యొక్క మొదటి దేవాలయము. హల్లెలూయా. అబ్రహాము ఏ కొండ మీద అయితే కనుక దహన బలిగా అర్పించడానికి ఇసాకుని తీసుకుని వెళ్ళాడో మరి పునాది రాయి అక్కడ ఉన్నదని అయితే కనుక మరి ట్రస్ట్ చేస్తున్నారు యూదులు. మరి ఆ పరిస్థితులన్నీ ఎప్పుడు ఎట్లా ఏ క్షణంలో జరుగుతాయో తెలియదు. ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నవి, జరుగుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు ఇప్పటివరకు చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానము కూడాను, ఏ ఒక్క ప్రొఫెసీ కూడాను, ఏ ప్రవచనము కూడా నిర్వీర్యమైతే కనుక కాలేదు. సమస్తము కూడా జరుగుతూనే ఉన్నాయి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి నా రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటని దేవుణ్ణి శిష్యులు అడిగినప్పుడు ఆయన చెప్పారు. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, భూకంపాలు, అదే రీతిగా మరి కరువులు, ఇలాగూ అనేకమైనటువంటి విషయాలు అయితే కనుక తెలియజేశారు. నేడు ఆ పరిస్థితుల్ని మనం చూస్తున్నాము. ఖచ్చితంగా మనం జ్ఞానం కలిగి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే కనుక ఎప్పుడైతే ఈ యొక్క ముద్రలు విప్పబడతాయో అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. ఈలోపే జరిగేటువంటి విషయం ఏమిటి అని అంటే కనుక ఆయన రహస్య రాకడ జరగబోతుంది. హల్లెలూయా. రహస్య రాకడ జరగబోతుంది. అనేక మంది చెప్పేది ఏంటంటే కనుక ఈ ట్రిబులేషన్ ఏ రీతిగా మరి ఆయన యొక్క ర్యాప్చర్ ఏ రీతిగా జరగబోతుంది అని అంటే కనుక హల్లెలూయా. ర్యాప్చరు ఏ రీతిగా జరగబోతుంది అని అంటే కనుక శ్రమల మధ్యలోనే మరి ఆయన వచ్చి సంఘాన్ని తీసుకుని వెళతారని, లేదంటే కొంతమంది చెప్పేది ఏంటంటే శ్రమలుకి ముందే తీసుకుని వెళతారని. అదే రీతిగా కొంతమంది చెప్పేది ఏంటంటే కనుక శ్రమలు ముగిసిన అనంతరం వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం జరిగినా కానీ మరి యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితమే ఆయన చెప్పారు, నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏమిటని ఆయన చెప్పినటువంటి క్రమంలో ప్రస్తుతం మనం ఆ పరిస్థితులన్నిటినీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అది ఏది ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయం ప్రాముఖ్యం కాదు, కానీ మనం సిద్ధపడి ఉండాలనేటువంటిదే ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన దొంగ వలె వస్తాను,
ఏ క్షణమో ఏ గడియో తెలియదు. మెరుపు తూర్పును పుట్టి పడమటికి ఏ రీతిగా ఉంటుందో, ఏ రీతిగా వెళుతుందో అదే రీతిగా మనిషి కుమారుని రాకడ కూడా ఉంటుంది. ఇలాగూ అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ తోటి దేవుడు మనకి తెలియజేశాడు. కాబట్టి ఈ సమయం ఏ సమయము అని అంటే కనుక, ఈ కాలము ఏ కాలము అని అంటే కనుక ఆయన రాకడ కాలము. ఆయన రాకడ సమయంలో అయితే కనుక ఖచ్చితంగా మనం ఉన్నాం అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం ట్రస్ట్ చేయాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. హల్లెలూయా. ఈ యొక్క 7వ ముద్ర ఎంత భయంకరంగా ఉండబోతుంది అని అంటే కనుక పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఇంతవరకు భూమి మీద జరిగినటువంటి ప్రతి విధమైనటువంటి హతసాక్షుల యొక్క మొరను కూడాను దేవుడు ఆలకించి ప్రతి దండన చేయబోయేటువంటి దినము ఆ యొక్క దినం అనేది కనుక ఖచ్చితంగా అన్డౌటెడ్లీ చెప్పవచ్చు. హల్లెలూయా. ప్రతి ప్రార్థనకి కూడాను దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ప్రతి ప్రార్థనకి కూడా దేవుడు జవాబిచ్చేటువంటి రోజే ఆ యొక్క 7వ ముద్ర విప్పబడినటువంటి పరిస్థితి. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, కలవరం చెందవద్దు, ఆందోళన చెందవద్దు, భయంతో నీ హృదయము నిండిపోవద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే దేవుడు ముందుగానే మనకి తెలియపరిచాడు. ఆయన రాకడ సమయానికి మరి ఈ యొక్క యుగ సమాప్తికి సూచనలు ఏమిటని తెలియజేశాడు. కాబట్టి ప్రస్తుతం మనం ఆ పరిస్థితులన్నిటినీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మన హృదయాలు జడైన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు. ఎందుకొరకు అనంటే కనుక ఆయనకి ఇష్టలైనటువంటి ప్రజల కొరకు ఆయన ఉంచినటువంటి స్వాస్థ్యం ఎంతో గొప్పది. కాబట్టి ఆ యొక్క స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలి అని అంటే గనక నిశ్చయముగా సిద్ధపాటు కలిగి ఉండేటువంటి వారముగా ఉందాము. ఆ యొక్క భయంకరమైనటువంటి ట్రిబులేషన్ పీరియడ్లో మరి మనము, మన కుటుంబము, మన బంధువులు, మన స్నేహితులు ఏ ఒక్కరూ కూడా ఉండకూడదు అని అంటే గనక అనేక మందికి ఈ విషయాలు కూడా మనం తెలియపరిచి వారిని కూడా సిద్ధపరిచేటువంటి వారముగా ఉందాము. ఆయన రాకడలో ఎత్తబడేటువంటి వారముగా ఉందాము. అట్టి కృప దేవుడు మీ అందరికీ నాకు దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములైన మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు కూడా తండ్రి ప్రభా, అయ్యా ప్రకటన గ్రంథ ధ్యానాల ద్వారా తండ్రి ప్రభా, అయ్యా 7 సంఘాలను గురించి తండ్రి మీరు మాట్లాడారయ్యా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి, ఇప్పుడు 7 ముద్రలను గురించి తండ్రి ప్రభా, అయ్యా ఆ యొక్క విపత్కర పరిస్థితులు ఏ రీతిగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాలు తండ్రి అయ్యా 1 by 1 తండ్రి ప్రభా, అయ్యా మీరు ఆత్మ జ్ఞానముతో నింపి తండ్రి ప్రభా, అయ్యా మమ్మల్ని బలపరుస్తున్నటువంటి, మమ్మల్ని సిద్ధపరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలైనా నా తండ్రి ప్రభా. అయ్యా ఇంకను కూడా తండ్రి ప్రభా, అయ్యా రక్షణ మారు మనసు కలిగి లేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే తండ్రి ప్రభా, అయ్యా వారిలోనైనా తొందరపాటు కలుగజేయండి అయ్యా, వారి హృదయాల్లో కలవరం కలుగజేయండి అయ్యా. అయ్యా ఇంతకాలము క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళి, ఇంతకాలము క్రమం తప్పకుండా నీ సన్నిధిలో ప్రార్థన చేసిన నా తండ్రి ప్రభా, అయ్యా విడవబడితే అంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి తండ్రి ప్రభా, అంతకన్నా దుర్బలమైనటువంటి పరిస్థితి వేరొకటి లేదు నాయన నా తండ్రి ప్రభా. అయ్యా ఇంకను కూడా తండ్రి ఎవరైతే రక్షణ పొందలేరో తండ్రి, ఎవరైతే తండ్రి ఆయా సాకులతోటి తండ్రి వాయిదా వేసేటువంటి ఆయా స్థితిలో ఉన్నారో తండ్రి, అటు వారందరినీ కూడా తండ్రి, అటు వారి యొక్క మనోనేత్రాలు మీరు తెలియజేయండి అయ్యా, అటు వారి యొక్క హృదయాల్లో కలవరాన్ని మీరు కలగజేయండి అయ్యా తండ్రి. ఇంకను కూడా మా బంధువులు, మా స్నేహితులు, ఇంకను కూడా తండ్రి ప్రభా, ఎవరైతే నిన్ను ఎరుగినటువంటి ప్రజలు ఉన్నారో తండ్రి ప్రభా, అయ్యా నీ యొక్క ఆలోచన ఒక్కటే కదయ్యా, ఎవరు కూడా నశించి నరకాగ్ని గుండానికి వెళ్ళకూడదు అనే తండ్రి ప్రభా మీరు ఆలస్యం జరిగిస్తున్నారు తండ్రి ప్రభా. ఆ ఆలస్యాన్ని నిర్లక్ష్యము చేయకుండా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, అయ్యా సమయము తండ్రి ప్రభా
సమయం ఉండగానే తండ్రి ప్రభా, మీరు సమీపముగా ఉండగానే తండ్రి ప్రభా, మారు మనసు పశ్చాత్తాపం హృదయం కలిగిన ఆయన నా తండ్రి ప్రభా, అయ్యా మేమందరము కూడా తండ్రి, మేమందరము కూడా నాయన నా తండ్రి ప్రభా, నిరాకడలో తండ్రి ప్రభా, అయ్యా ఎత్తబడే గుంపులో ఉండడానికి కృప చూపించమని నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధనామలో అడిగి వేడుకొనుచున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యములు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, అపవాది క్రియలంతా నాశనం, ప్రభు యేసు నామముకు సంపూర్ణ విజయం కలిగినగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క అంత్యకాల దినాల్లో మరి అనేక మంది దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు ఉన్నారు. మరి అనేక మంది ఎరిగి ఉన్నప్పటికీ కూడాను మారు మనసు రక్షణానుభవం లేనటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. మరి వాయిదాలు వేసేటువంటి ఆలోచనలోనూ నిర్లక్ష్య స్వభావంతో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. మరి అటు వారందరూ కూడాను మరి సిద్ధపరచబడాలి. మరి ఆయన రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో మరి మనం మాత్రమే కాదండి, మరి మనతోటి ఉన్నవారు, మన ప్రక్కన ఉన్నటువంటి వారు, మన బంధువులు, మన స్నేహితులు, మన కుటుంబంలో ఇంకను కూడాను రక్షణ పొందినటువంటి వారు ఎవరైనా కానీ ఉన్నట్లయితే గనక మరి వారందరికీ కూడాను ఈ యొక్క వర్తమానాలని మరి మీరు ఎంతగానో ప్రేమతోటి వారికి షేర్ చేయండి. మరి మీరు షేర్ చేయడం ద్వారా మరి అనేక మంది రక్షింపబడేటువంటి గుంపులో ఉండుటకు మీరు కారణముగా ఉండేటువంటి వారుగా ఉంటారు. మరి అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.